ఒకసారి ఒక ఫోన్ వచ్చింది ప్రమోషన్ చేయమని. నేను చాలా మర్యాదగా మీ బడ్జెట్ ఎంత అని అడిగాను. వాళ్ళేమో మీ రేట్ ఎంత అని అడిగారు. నా రేట్ ఎంత? వాడు అలా అడిగినప్పుడు మనం కూడా తగ్గకూడదు కదా! ఆడివ్వలేనంత చెప్పా. అప్పుడు ఆటోమేటిక్‌గా మా బడ్జెట్ రూ. 1000 అన్నాడు. ముందే అడిగాను చాలా మర్యాదగా. మీ బడ్జెట్ ఎంతండి అంటే చెప్పలేదు. అంటే ఏమనుకున్నాడు? నేను రూ. 1000 కంటే తక్కువ చేస్తాననుకున్నాడు. అనుకోవడంలో తప్పు లేదు. రేట్ ఎంత? అడగకూడదు కదా! మీరు ఇంకొకరితో చేయించుకోండి అన్నాను. ఇంకొకళ్ళు రూ. 1000కి చేశారు. ఎందుకు చేయరు? చేస్తారు. నేను చేస్తాను. ముందే చెప్పుంటే నేను చేస్తాను. కాకపోతే రేట్ ఎంత అని అడిగినప్పుడు ఉండుద్ది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మర్యాద. సుబ్బయ్య హోటల్లో దొరికే ఫుడ్ ఇంకెక్కడ దొరకదా అంటే దొరుకుతుంది. కాకపోతే సుబ్బయ్య హోటల్లో దొరికే మర్యాద ఇంకెక్కడ దొరకదు. వాళ్ళు మర్యాదతో పాటు ఫుడ్ అమ్ముతారు. అంటే వాళ్ళు ఫుడ్ ఇచ్చే మర్యాదకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేను ఇంకొక ప్రమోషన్ చేయమని అడిగిన ప్లేస్‌కి అంటే నా ఫేస్ తెలీదు వాళ్ళకి. అక్కడికెళ్తే ఏం కావాలి అని అడిగారు. బిర్యానీ అన్నాను. పైకెళ్ళండి అన్నాడు. పైన సిట్టింగ్ ఉంది. అంటే సరే అని పైకెళ్తారా? మెట్లు ఎక్కుతుంటే హాఫా ఫుల్లా అని అడిగాడు. హాఫే అన్నాను. హాఫ్‌కి అయితే పైకెందుకు ఇక్కడే కూర్చునిపోండి అన్నాడు. అంటే మొత్తం గిన్నెలు కడుక్కునే ప్లేస్ లాగా ఉంది అక్కడ. ఒక పళ్ళే ఉంది. నాకేం ప్రాబ్లం అనిపించలేదు. కూర్చున్నాను. తినేసాను. టేస్ట్ బాగానే ఉంది. బట్ అక్కడ నాకు దొరకంది ఏంటంటే మర్యాద. అంటే ఫుల్ చెప్పుంటే పైకి వెళ్ళమనేవాడు. ఎందుకంటే ఫుల్ రేట్ ఎక్కువ, హాఫ్ రేట్ తక్కువ. ఇప్పుడు వాడు ఫుల్ ఇచ్చినా నేను తినలేను కదా. అప్పుడు నేను అన్నీ తింటాను కానీ ఏది ఎక్కువ తినలేను. అది నాకు తెలుసు. నా గురించి నాకు తెలుసు. సో నేను ఎక్కడికి వెళ్ళినా హాఫే చెప్తాను. బట్ అక్కడ మర్యాద ఇవ్వలేదు. ఏం చేశాను? మళ్ళీ వెళ్ళను ఆ ప్లేస్ కి. కానీ అదే ప్లేస్ వాడు అన్నా మా దగ్గరికి వచ్చి ప్రమోషన్ చేయన్నా అంటే ఎందుకు చేస్తాను? బిజినెస్ పెట్టడం ఇంపార్టెంట్ కాదు, కస్టమర్స్ కి మర్యాద ఎలా ఇవ్వాలో సుబ్బయ్య హోటల్కి వచ్చి తెలుసుకోండి. ఆటోమేటిక్ గా మీకు అర్థమైపోతుంది.